కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో జనంలోకి వెళ్తోంది. సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం ఉండ్రుగొండలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఓట్ల కోసం గ్యారంటీ కార్డుల పేరుతో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా సకల జనులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రైతాంగం అంటే గంత సోయి లేకుంటుంది ప్రభుత్వం. మహిళా రైతులు అంటే ఆయన సోయి లేకుంటుంది. మహిళా ఉద్యోగస్తులన్నా సోయి లేకుండా ఉంది. ఆశా వర్కర్లు అడిగినా, అన్నం పెట్టే వర్కర్లు అడిగినా, అంగన్వాడీ వర్కర్లు టీచర్లు అడిగినా దుర్మార్గంగా కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తుందో ప్రజలకు ఒకసారి అడగాలని చెప్పి మేము ఆ కార్డును ఏ వర్గాలకు ఎవరెవరికి ఎంత బాకీ ఉందో ఆ కార్డులన్నింటిని కూడా ఆ ప్రజలకు ఇచ్చిపోతున్నాం. ప్రతి ఇంటికి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన బాకీ కార్డును కూడా మీ దగ్గర పెట్టుకోండి. రేపు ఏ ఎన్నికలు వచ్చినా వాడేవాడైనా కాంగ్రెస్ జెండా పట్టుకొని మీ ఇంటి ముందుకు వస్తే ఆ కార్డు ఈ కార్డు ముందర పెట్టి అడగండి, ఇంత బాకీ ఉన్నో బిడ్డ, ఈ బాకీ కట్టిపోండి, మాకు అప్పటిదాకా మా ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అని చెప్పి అడగాల్సిన అవసరం ప్రజలకు ఉంది.